ఇటీవల దుబాయ్ సైమా వేడుకల్లో ఐశ్వర్య రాయ్ వెంట ఆమె కూతురు పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా అక్కడో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఆ సమయంలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కనిపించడంతో నమస్కారం చేసింది. ప్రతిగా ఆయన కూడా నమస్కారం చేశారు. ఐశ్వర్య కూతురు మాత్రం శివన్న 2 కాళ్లకు నమస్కరించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్లినా కూడా తన వెంట తప్పకుండా తన ముద్దుల కుమార్తె ఆరాధ్య ఉంటుంది. విదేశాలకు వెళ్లినా, ఫిల్మ్ ఫెస్టివల్స్ కి వెళ్లినా ఆరాధ్య కనిపిస్తూ ఉంటుంది. తాతయ్య, నాయనమ్మ, నాన్నల కంటే ఆరాధ్యకు ఎక్కువగా తల్లి అలవాటు. ఇక కుమార్తె విషయంలో ఐశ్వర్య కూడా అంతే ప్రేమగా ఉంటుంది. నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. అన్ని విషయాల్లోనూ తానే దగ్గరుండి చూసుకుంటుంది. ఇటీవల దుబాయ్ సైమా వేడుకల్లో కూడా ఐశ్వర్య వెంట ఆమె కూతురు ఆరాధ్య ఉంది. సైమా వేడుకల్లో అవార్డు తీసుకోవడానికి హాజరైన సమయంలో విక్రమ్ ఐశ్వర్య రాయ్తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ వచ్చారు. అది చూసిన ఆరాధ్య వెంటనే కూర్చున్న చోట నుంచి లేచి తన తల్లి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చింది. తల్లిని ఆప్యాయంగా హత్తుకుంది. ఆ సమయంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ అక్కడే ఉన్నారు. ఆయన్ని చూసి ఐశ్వర్య రాయ్ 2 చేతులు జోడించి నమస్కరించింది. ప్రతిగా శివరాజ్ కుమార్ అలాగే నమస్కరించారు. అనంతరం ఐశ్వర్య రాయ్ కుమార్తెను శివన్నకు పరిచయం చేసింది. ఆరాధ్య 2 చేతులు జోడించి నమస్కరించింది. ఇక అంతటితో ఆగలేదు. శివన్న 2 కాళ్లకు కూడా నమస్కరించింది. ఆ సమయంలో శివన్న కూడా అంతే నిరాడంబరంగా వ్యవహరించారు. ఇక ఈ సన్నివేశం ఎంతో చూడముచ్చటగా ఉంది. ఐశ్వర్య రాయ్ లాంటి అందాల నటి కడుపున పుట్టిన ఆరాధ్యకు చాలా సంస్కారం ఉందని చూసిన వారంతా కూడా ముచ్చట పడుతున్నారు. ఇక నెట్టింటా వైరల్ అవుతున్న ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఐశ్వర్య రాయ్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటోంది.